మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాం. అందరికీ వందనములు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును ప్రారంభించుకుందాము. మొదటిగా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏమి ఇచ్చినో రుణం తీర్చుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, గడిచిన దినమంతయు నాయన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి మమ్మల్ని ఈ రీతిగా బలపరిచినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన నిన్ను స్మరించుకోవడానికి, నిన్ను కీర్తించుకోవడానికి, నీ లేఖనాలు మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలాగే అంతకన్నా ఎక్కువ మా ఆత్మకు నాయన నీ యొక్క జీవం కలిగిన మాటలు అంతకన్నా ఎక్కువ అవసరం తండ్రి. అటువంటి మాటల కొరకు మేము ఎదురు చూస్తుండగా నాయన ఆ మాటలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకుని నాయన ఆత్మీయంగా బలపడడానికి కృప చూపించండి. వినుట వలన విశ్వాసం కలుగుతుందని మీరు సెలవిచ్చారు తండ్రి. ఆ విశ్వాసం నాయన నీ మాటల యందు ఇంకా బలపడడానికి కృప చూపించండి. మా ప్రియుల సహోదరులు దేవకిరణ్ గారు, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలను మీరు దీవించండి ప్రభువు, ఆశీర్వదించండి. అలాగే మరొక సహోదరులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే యేసుపాదం గారు, రమేష్ గారు, రవి గారు, వీళ్ళు చేస్తున్న ప్రతి పరిచర్యను నాయన మీరు బలపరచండి నాయన. రాబోయే దినాలు అనేక మందిని సత్యములోకి నడిపించే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు. ఈ సహవాసము, ఈ అనుబంధము మీరిచ్చిన తండ్రి. మీరిస్తేనే మేము ఇలాగ సహవాసం కలిగి కూడుకోగలుగుతున్నాం నాయన. ఈ అనుబంధాన్ని నాయన మా జీవిత పర్యాంతం వరకు ఇదే విశ్వాసంతో నాయన చివరి శ్వాస వరకు కొనసాగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు. ఇంత గొప్ప రక్షణ నాయన మేము నిర్లక్ష్యం చేసినట్లయితే నాయన ఎలా తప్పించుకోగలుగుతాం ప్రభు ఆ మహాభగ్రతను తండ్రి. అందును కాబట్టి నాయన దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని ఎలాగైతే చెప్పారు నాయన, మా ప్రాణము, మా ఆయుష్ ఉండగానే నాయన నిన్ను వెతికేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నీ వాక్యాల్లో అర్థాలు తెలుసుకునేవారుగా నాయన ఉండడానికి మమ్మల్ని ఏ రీతిగా సమకూర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. పాటల్లో సహాయంగా ఉండండి. చెప్పబోయే వాక్య పఠనాల్లో మీరే తోడుగా ఉండి చెప్పేవారిని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా ఈ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. రెండవ పాటగా సహోదరులు స్వామి గారు పాడి దేవుడి నామమును కీర్తించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. లాలయ్య గారు, భాస్కర్ రావు గారు, మీరు అందుబాటులో కనుక ఉన్నట్లయితే మీరు స్పీకర్ ఆన్ చేసి మొదటి పాటగా దేవుని కీర్తించవలసిందిగా కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారు, మీరే పాడండి మొదటి పాట. వందనాలండి.
శాశ్వతమనే నమ్మకం ఈ లోకమన్న కీర్తన పడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. శాశ్వతమని నమ్మకు ఈ లోకం, నీదు దేహమును నీ ధనమును. శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైనది పరలోకము. అందుండుటకు నీవు సిద్ధపడుము, అందుండుటకు నీవు సిద్ధపడుము. శాశ్వతమని నమ్మకు ఈ లోకం, నీదు దేహమును నీ ధనమును. ధనపేక్ష సమస్త కీడులకు మూలము, దానిని ఆశించి అందరూ నశించెరిగా. ధనపేక్ష సమస్త కీడులకు మూలము, దానిని ఆశించి అందరూ నశించెరుగా. శరీరాస నేత్రాస జీవపుడంబము, శరీరాస నేత్రాస జీవపుడంబము. ఈ లోక నటనంత గతించెను, ఈ లోక నటనంత గతించెను. శాశ్వతమని నమ్మకు ఈ లోకం, నీదు దేహమును నీ ధనమును. ధనమునదని నీవు గర్వించకు, బలమునదని నీవు విర్రవీగకు. ధనమునదని నీవు గర్వించకు, బలమునదని నీవు విర్రవీగకు. అందమున్నదని నీవు అతిశయించకు, అందమున్నదని నీవు అతిశయించకు. ఈ లోక నటనంత గతించెను, ఈ లోక నటనంత గతించెను. శాశ్వతమని నమ్మకు ఈ లోకం, నీదు దేహమును నీ ధనమును. ఏమీయు తేలేదు మనమీ లోకమునకు, ఏమీయు తీసుకొని పోలేము మన వెంట. ఏమీయు తేలేదు మనమీ లోకమునకు, ఏమీయు తీసుకొని పోలేము మన వెంట. అన్న వస్త్రములు కలిగి క్రీస్తునందు సద్భక్తితో, అన్న వస్త్రములు కలిగి క్రీస్తునందు సద్భక్తితో. ఉన్నత రాజ్యములు ప్రవేశింపగను, ఉన్నత రాజ్యములు ప్రవేశింపగను. శాశ్వతమని నమ్మకు ఈ లోకం, నీదు దేహమును నీ ధనమును. శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైనది పరలోకము. అందుండుటకు నీవు సిద్ధపడుము, అందుండుటకు నీవు సిద్ధపడుము. శాశ్వతమని నమ్మకు ఈ లోకం, నీదు దేహమును నీ ధనమును. వందనాలండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. పాట పాడతాము. ఎందుకో నన్ను ఎంతగా నీవు ప్రేమించుతావు అని పాడదాం.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసు ప్రభు, హల్లెలూయా యేసు ప్రభు. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసు ప్రభు, హల్లెలూయా యేసు ప్రభు. నీ రూపము నాలో నిర్మించుకున్నావు, నీ పోలుకలోనే నివసించుచున్నావు. నీ రూపము నాలో నిర్మించుకున్నావు, నీ పోలుకలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసు ప్రభు, హల్లెలూయా యేసు ప్రభు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నందుకున్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నందుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో
ఎందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసు ప్రభు హల్లెలూయా యేసు ప్రభు నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వము నీలో నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వసము నీలో నీవు నన్ను ఏకమగు వరకు నన్ను విడవనంటివే నీవు నేను ఏకమగు వరకు నన్ను విడవనంటివే ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసు ప్రభు హల్లెలూయా యేసు ప్రభు నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే నీ నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథంబులో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసు ప్రభు హల్లెలూయా యేసు ప్రభు వందనండి. ఇప్పటి వరకు చాలా చక్కగా పాటల ద్వారా ప్రభువైన యేసును స్తుతించి అలాగే హెచ్చరిక గీతాన్ని పాడినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము వాక్యపఠన భాగంలో చదువుకుందాము. సహోదరులు నతనీయులు గారు మొదటి నుంచి 11వ వచనములు చదువుతారు. 12వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. మొదటిగా అలాగే కూడా వచ్చినటువంటి సోదరులకు వందనములు. నీవు స్వాధీనపరచుకునబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాసీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకునకూడదు.
వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యమొందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద తగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా, వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగులగొట్టి, వారి దేవతా స్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు స్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తను ప్రేమించి తన ఆజ్ఞలననుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింప చేయుటకు వానికి దండన విధించు వాడననియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయుట, బహిరంగంగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. వందనాములు. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని యెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనము కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా నుండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షేమ వ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుకూడదు. వారి దేవతల కంటే విస్తారముగా నీ నీ దేవుడైన యెహోవా క్రియలను బాగుగా జ్ఞాపకం అలాగే చేయును. మరియు
యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును. వారిని చూచి జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు. అది నీకు క్షేమకరము కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్లజేయను. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపచేయవలెను. నీవు వారిని నశింపచేయు వరకు ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలెను. వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు. ఎలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దాని వలన నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయాన్ని చదివిన సహోదరులకి వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయాన్ని ఈరోజు మనము పరిశీలన చేద్దాం. ఈ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయములో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశములోనికి ప్రవేశించినప్పుడు కానానులోని 7 బలమైన దేశాలను అనగా హిత్తీలు, గిర్గాషీలు, అమ్మోరీలు, కానానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, హోబీసీలు వారి యొక్క నిర్మూలించాలని, వారి యొక్క విగ్రహాలను పడగొట్టాలని, వారితో సంబంధం పెట్టుకోకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు మన జీవితంలో మనకి ఏదైనా గొప్ప టర్నింగ్ పాయింట్ దేవుడు ఇవ్వాలి అనుకుంటే ముందుగా మనం చేయవలసిన కొన్ని విషయాలను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయంలో ముఖ్య అంశాలను మనం చూద్దాం. ఈ అధ్యాయం అంతా కూడా ఈ ప్రజలను వెళ్ళగొట్టే పని, వాళ్ళతో వీళ్ళు ఎలా వ్యవహరించాలో ఆ పని తెలియజేయబడింది. దీనిలో ముఖ్య అంశాలు ఏమిటి అంటే నిర్మూల ఆజ్ఞ. మొదటిగా నిర్మూల ఆజ్ఞ అంటే కానానీలతో ఎటువంటి నిబంధన చేసుకొనకూడదు అని. రెండవది ప్రత్యేక ప్రజలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేక ప్రజలుగా ఎన్నుకోవడము, ఆయనకు స్వకీయ సంపాదనగాను యెహోవాకు పవిత్ర ప్రజలుగాను ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకోవడం. తర్వాత ఎన్నుకోబడడంలో ఆయన చూపిన విధానం, ఇశ్రాయేలీల సంఖ్యలో ఎక్కువ కాబట్టి కాకుండా యెహోవా వారిపైన చూపిన ప్రేమ. ఎందుకు దేవుడు వాళ్ళ మీద ప్రేమ చూపాడంటే
అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం కారణముగానే వారిని ఎన్నుకున్నారు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆశీర్వాదాలు, ఆజ్ఞలను పాటిస్తే యెహోవా వారిని ప్రేమిస్తూ ఆయన తన నిబంధనను, కృపను 1000 తరముల వరకు ఇస్తాడు అనేది తెలియజేశాడు. ఆశీర్వాదాలు, ఆజ్ఞలు పాటిస్తేనే ఆయన ప్రేమిస్తానని, ఆశీర్వదిస్తానని, రోగాల నుండి కాపాడి శత్రువులపైన విజయాన్ని ఇస్తాడని తెలియజేశాడు. కాబట్టి ఇటువంటి విషయాలతో ఈ అధ్యాయం అయితే ముందుకు వెళుతూ ఉంది. దీన్ని కొద్దిగా సేపు మరింత లోతుగా వివరించుకునే ప్రయత్నంలో ముందుకు వెళదాం. ఈ యొక్క అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కానాను దేశంలో ప్రవేశించినప్పుడు ఎలా జీవించాలి అనే స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది పవిత్రత, ఎంపిక, ప్రేమ, విధేయత, ఆశీర్వాదాల గురించి ఒక లోతైన అధ్యాయం. అయితే ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజల నుంచి కోరుకునే ప్రప్రదమైన లేదా ప్రప్రదమైన విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను అని తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఇక్కడ తెలియజేసే ఒక విషయం, అనాది కాలము నుంచి నేటి కాలము వరకు దేవుడు తన ప్రజల దగ్గర కోరుకునే ఒక విషయం ఏమిటి అంటే, కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మం. అంటే దేవుడు ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో ఆ విషయాలంట ధర్మముతో కూడినవి. ధర్మముతో కూడినవి కావు, ఆ మాటలే ధర్మం. అనగా ఏంటి ఆ ధర్మము అంటే, ఏంటి ఆ మాటలు అంటే, అనగా విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. ఈరోజు చాలామంది సమాజంలో ధర్మంగా మాట్లాడాలి, ధర్మంగా నడుచుకోవాలి అంటూ ఉంటారు. ఈరోజు నా వరకు ఇది ధర్మం అనిపిస్తుందండి, నా వరకు ఇది కరెక్ట్ అనిపిస్తుందండి, నా వరకు ఇది న్యాయం అనిపిస్తుంది, నేను ఇది చేస్తానని అంటూ ఉంటాం. అయితే లోకంలో ధర్మం ఏంటో మనకు తెలియదు, లోకంలో న్యాయం ఏంటో మనకు తెలియదు అని అనుకున్నప్పుడు దేవుడు దానిని నేర్పిస్తూ ఉన్నాడు. అసలు ఏది ధర్మము, ఏది న్యాయము, ఏది సత్యము అంటే ఆయన మాటే, ఆయన ఆజ్ఞలే, ఆయన విధులే. కాబట్టి నీకు నచ్చిన ధర్మము, నీకు నచ్చిన న్యాయము, నీకు నచ్చిన సత్యాన్నో మీరు అనుసరించద్దు. దేవుడు కోరుకునే ధర్మాన్ని, దేవుడు కోరుకునే న్యాయాన్ని, దేవుడు కోరుకునే సత్యాన్ని అనుసరించండి. నేటి తరములో కూడా చాలామంది చేస్తున్న పొరపాట్లు ఏంటంటే, నీకు ధర్మమా కాదా అని చూస్తున్నావు, కానీ ఇది దేవుడికి న్యాయమేనా, దేవుడి విషయంలో ధర్మమేనా, దేవుడి ద్వారా వచ్చిందా అనేది మనం నేర్చుకునే వారిగా ఉండాలి. అయితే కాబట్టి దేవుడు వీళ్ళకి కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. 1 నుంచి 5 వచనాల దాకా మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, శత్రు జనాలను పూర్తిగా నశింపజేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళకి ఎవరు శత్రువులు అంటే,
వీళ్ళు కానాను దేశాన్ని వెళ్ళి స్వతంత్రించుకోవాలి అంటే అక్కడ ఉన్న జనాలను ముందు తోలివేయాలి. ఆ జనాలతో వీళ్ళకి ఎటువంటి రిలేషన్స్ అనేది, ఎటువంటి సంబంధాలు అనేది ఉండకూడదు అని దేవుడైతే తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అక్కడ హీబ్రూ పదము ఒకటి వాడుతూ ఉంటాడనమాట. 2వ వచనంలో ఏం వాడతాడంటే హెరేం అని అంటాడు. హెరేం అంటే అర్థం ఏమిటి అంటే పూర్తిగా నాశనము చేయము అని అర్థం. అంటే ఇది ఒక కఠినమైన ఆజ్ఞ. అంటే దేవుడు వాళ్ళని ఎందుకు పూర్తిగా నాశనం చేయమన్నాడు అంటే ఆ కానానీలో ఉన్న 7 జాతుల వాళ్ళ పాపము ఒక రకముగా అధికమైంది. ఎందుకు అధికమైందంటే వాళ్ళు విగ్రహారాధనలో బాగా మునిగిపోయారు. వారు పిల్లలను దానము చేసే బలి ఇచ్చి దేవునికి విరుద్ధమైన పాపములను చేస్తూ ఉన్నాడు. అంటే ఇందా మీకు చెప్పాను కదా, ధర్మము అంటే దేవుని నోట నుంచి వచ్చేది, దేవుని మాట. కానీ ఈ ప్రజలందరూ కూడా ధర్మాన్ని తప్పుతున్నారు. ఈ ప్రజలందరూ కూడా న్యాయాన్ని తప్పుతున్నారు. ఈ ప్రజలందరూ కూడా సత్యాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి కోపం వచ్చింది. అందుకే వీరిని పూర్తిగా నాశనం చేయమని అయితే తెలియజేయబడింది. నాశనం చేయమన్నప్పుడు వాళ్ళ గురించి తెలియజేస్తున్నప్పుడు ఆ 7 జాతులతో దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే వారితో ఒప్పందము చేయకూడదు. అంటే వాళ్ళతో ఎటువంటి మాటలు ఇచ్చిపుచ్చుకోవద్దు, వారి మీద కరుణ చూపకూడదు. అయితే వారి విగ్రహాలను పూర్తిగా నాశనం చేయాలి. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనకూడదు. అంటే ఈ 4 విషయాలు దేవుడు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు 3వ వచనాన్ని చదివినట్లయితే 2, 3 వచనాలు మీకు అర్థమవుతాయి. వాళ్ళని నిర్మూలన చేయాలి. ఒకవేళ శేషం ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళని పూర్తిగా తరిమివేసిన తర్వాత వాళ్ళతో ఎట్టి పరిస్థితులలో కూడా మీరు ఒప్పందాలు చేసుకోకూడదు. వారి స్థితిగతులను బట్టి కరుణింపకూడదు. వారి విగ్రహాలను నాశనం చేయాలి. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనకూడదు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క 6వ వచనం దాకా దేవుడు మనకి చూపిస్తున్న ఆత్మీయ అర్థం ఏమిటి అంటే మన జీవితంలో కూడా మనము ఎన్నడూ పాపముతో రాజీ పడకూడదు. పాపముతో రాజీ పడకూడదని దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను వేరే జాతుల ప్రజలతో ఎన్నడూ కూడా కలవవద్దు అని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కలిస్తే వీళ్ళు కలుషితమైపోతారు, కలిస్తే వీళ్ళు దేవునికి దూరం అయిపోతారు అనే విషయము దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు అందుకే వారిని కానాను ప్రజలతో కలవద్దు అనే విషయాన్ని తెలియజేశాడు. తర్వాత 2వ విషయం 6 నుంచి 11 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఎందుకు ప్రత్యేకమైన వారు అంటే దేవుడు ఎందుకు వీళ్ళని స్పెషల్ పీపుల్గా ట్రీట్ చేస్తూ ఉన్నాడు, ఎందుకు వీళ్ళని అందరితో కలవద్దంటున్నాడు, ఎందుకు వీళ్ళని అందరి జనాలతో సంబంధాలు కలిగి ఉండద్దు అంటున్నాడంటే ఇక్కడ మరలా మనం నేర్చుకోవాల్సింది దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలను కూడా దేవుడు ఎలా ఉండమంటున్నాడంటే పరిశుద్ధుడుగా ఉండమంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు దేవునిని నమ్ముకోవడము అంటే ఏమిటి అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధుడుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మనము దేవుణ్ణి నమ్ముకుంటున్నాము కానీ
ప్రత్యేకమైన ప్రజలమని చెప్పుకుంటున్నాము కానీ మరి దేవుడు పరిశుద్ధుడు కదా, మరి మనము పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నామా? ఆయన ధర్మాన్ని అనుసరించగలుగుతున్నామా? ఆయన న్యాయ విధులను కొనసాగించగలుగుతున్నామా? ఆయన ద్వారా వచ్చే సత్యమును మాత్రమే జనులకు చెప్పగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ సహోదరులారా, మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు వీరిని ఎన్నుకున్నాడు, దేవుడు ఎందుకు వీళ్ళని ప్రత్యేకమైన వారిగా స్పెషల్ పీపుల్గా ట్రీట్ చేస్తూ ఉన్నాడు, కారణం ఏదైనా ఉందా? ఈరోజు చాలామంది సహవాసాలు ధనాన్ని బట్టో, ఘనతను బట్టో, పేరు ప్రతిష్టతలను బట్టో వారు సహవాసం చేస్తూ ఉంటారు, వారిని ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకోవడానికి గల కారణము వాళ్ళు ఎక్కువగా సంఖ్య ఉన్నారని కానే కాదు. చూడండి 7వ వచనం, 6వ వచనం నుంచి నేను చదువుతున్నప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమును, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, ఇంతమంది జనాలు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలనే ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు హెచ్చిస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలతోనే ఎందుకు నిబంధన చేసుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలనే స్వకీయ జనముగా ఎందుకు ఏర్పరచుకున్నాడు? కారణం చూడండి 7వ వచనం, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి. ఇక్కడ దాకా చదివితే మనకు తప్పు అర్థమవుతుంది. మీరు అందరికన్నా జనాలు ఎక్కువ కదా, అందుకే దేవుడు మిమ్మల్ని ప్రేమించి అని అనుకుంటున్నారు. కొనసాగింపండి, మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు. అంటే మీరేదో జనబలము ఉందని, లేదా అండబలము, అంగబలము, లేదా మరేదేదో ఉందని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. దేవుడు మిమ్మల్ని అలా ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అంటే మీరేదో సంఖ్యాబలం ఉందని దేవుడు మిమ్మల్ని ప్రేమించలేదు. దేవుడి ప్రేమ ఆయన నీ బలాన్ని బట్టి కాదు, నీ బలగాన్ని బట్టి కాదు, నీ సంఖ్యను బట్టి కాదు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి వారి బలాన్ని బట్టి, శక్తిని బట్టి కూడా కాదు. ఇందాకేమో జనాన్ని బట్టి కాదన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలుకున్న శక్తిని బట్టి కూడా కాదు అని తెలియజేస్తున్నాడు. అయితే మరి దేవుడు ఎందుకు వీరి మీద ఇంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంతలాగా వారిని ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, తరతరాలు ఎందుకు చూపిస్తూ ఉన్నాడు అంటే 8వ వచనం చదువుతాం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక, అయ్యా నేను నువ్వేదో గొప్పవాడు అని, నువ్వేదో శక్తివంతుడు అని మిమ్మల్ని ప్రేమించడం లేదయ్యా. మిమ్మల్ని ప్రేమించడానికి గల కారణం ఏమిటి అంటే మీ తండ్రులకు నేను ఇచ్చిన ప్రమాణాన్ని బట్టయ్యా. అయ్యా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పదే పదే దేవుడు వాడుతూ ఉంటాడు కదా. వాళ్ళకి దేవుడు ప్రమాణం చేశాడు, వాళ్ళకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే తన సంతానాన్ని స్థిరపరుస్తానని, తన సంతానానికి కృప చూపిస్తానని, తన సంతానానికి వాగ్దాన దేశాన్ని ఇస్తానని దేవుడైతే ప్రమాణం చేశాడు. అంటే ఇక్కడ దేవుడి ప్రేమ తను ఇచ్చిన మాట మీద ఆధారపడింది తప్ప నీ యొక్క భక్తి మీద లేదు, నీ యొక్క ఎటువంటి బలాల మీద, ఎటువంటి ఘనతల మీద లేదు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఎన్నుకునే విధానం ఇక్కడ తన తల్లిదండ్రులకు, తన పూర్వీకులకు ఇచ్చిన మాటను బట్టి. అయితే నేటి క్రైస్తవులకి ఇది ఎలా అన్వయింపు అంటే
మనము కూడా దేవుని కృప వలనే రక్షింపబడుతున్నాం. కానీ మనం ఏదో చేసిన స్వకార్యములను బట్టో, మనం ఏదో చేస్తున్న నీతి కార్యములను బట్టో, మనం కలిగి ఉన్న ఒక రకమైన ఉడతా భక్తిని బట్టో మనము రక్షింపబడడం లేదు. దేవుని కృప వలననే మనము రక్షింపబడుతూ ఉన్నాము అనైతే మనం ఈరోజు నేర్చుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇంతక దేవుడు ఏం చెప్పాడంటే పాపంతో రాజీ పడొద్దని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు నిన్ను ఎలా ఎన్నుకుంటాడు అంటే మరి దేవుడు ఇచ్చిన మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి, దేవుని కృపను బట్టి నిన్ను ఎన్నుకుంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఎన్నుకున్నాడు అనే పదాన్ని మనం చూస్తున్నట్లయితే దానికి హీబ్రూ పదంలో బచార్ అంటారు. బచార్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా ఎంపిక చేయడం, అంటే స్పెషల్ ఎంపిక. మన అందరము కూడా దీనిలో అర్థం ఏమిటి అంటే దేవుడు ఉద్దేశపూర్వకంగా నిన్ను ఎన్నుకున్నాడు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఎన్నుకున్నాడంటే ఆయనలో ఉన్న ప్రేమ. అహావ్ అంటే లోతైన ప్రేమ, నిబద్ధతతో కూడిన ప్రేమ, భావోద్వేగాలతో వచ్చిన ప్రేమ కాదు, నిబద్ధతతో. ఆయన నిబద్ధతతో ప్రేమ ఉంది కాబట్టే ఆయన ఉద్దేశపూర్వకముగా నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే నిన్నేం చెప్తున్నాడంటే, అయ్యా నీ మీద నాకు నిబద్ధతతో లాగా ప్రేమ ఉంది, నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమించు, నిన్ను నేను అందుకే ఎన్నుకుంటున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ సహోదరులారా, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు తర్వాత విషయానికి వెళ్ళిపోదాం. తర్వాత విషయం ఏమిటి అంటే 12 నుంచి 16 వచనాలు. ఎవరైతే నిబద్ధతతో ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ధర్మాన్ని పాటిస్తాడో వాళ్ళ విధేయతను బట్టి, వాళ్ళ వినయాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. 12 నుంచి 16 దాకా చూస్తున్నప్పుడు దేవుడు విధేయత కలిగిన ప్రజలను మాత్రమే దీవిస్తాడు. రెబల్స్ని ఎప్పుడు దేవుడు దీవించడు. ఒబీడియంట్ పర్సన్స్నే దేవుడు ఇష్టపడతాడు. తిరుగుబాటుదారులు, మాటల చేత చేతల చేత తిరుగుబాటుదారుల స్వభావంగా ఉంటే దేవుడు వాళ్ళ జీవితాలని ఎన్నటికీ దీవించడు. కాబట్టి విధేయత కలిగి ఉంటే ఆశీర్వదిస్తాడు, సంతానాన్ని పెంచుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, శత్రువుల మీద విజయాన్ని ఇస్తాడు, రోగాలను నీ మీదను తీసివేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి మీరెలా ఉన్నారో చూడండి. 12వ అధ్యాయం నుంచి 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆ విషయాలు తెలియజేస్తున్నాడు. 13వ వచనంలో అదే చెప్తున్నాడు. నీ ద్రాక్ష రసము, నీ నూనె, నీ పశువులు, నీ గొర్రెలు, నీ మందలు, నీ మేకలు దీవించబడతాయి భౌతికంగా. తర్వాత మరి నీ భూఫలము, నీ భూఫలము ఆస్వాదింపబడతాయి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు నీ శారీరకమైన పరిస్థితులను అభివృద్ధి పరచగలడు, నీ ఆర్థికమైన పరిస్థితులను కూడా అభివృద్ధి పరచగలడు. తర్వాత 17 నుంచి 24 దాకా చూస్తున్నప్పుడు దేవుడు భయపడద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆ 7 జాతులు వాళ్ళు బలంగా ఉన్నారని మీరు భయపడద్దు, నేను మీతో ఉన్నాను. ఆ జనముల కంటే బలవంతుడను నేను. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని నడిపించాను, మీ శత్రువుల నుంచి మిమ్మల్ని నడిపించాను, ఎర్ర సముద్రం నుంచి మిమ్మల్ని నడిపించాను. కాబట్టి ఈరోజు మీ సమస్యలు పెద్దవిగా కనిపించవచ్చు, కానీ దేవుడు మీ సమస్యల కంటే గొప్పవాడు, మీ సమస్యల కంటే బలమైన వాడు, మీ సమస్యల కంటే శక్తివంతుడు నమ్ముకున్నానని గుర్తుపెట్టుకొని అని చెప్పాడు. 17 నుంచి 24 దాకా చూస్తున్నప్పుడు, తర్వాత 25 నుంచి 26 దాకా చూస్తున్నప్పుడు విగ్రహాలను పూర్తిగా తొలగించాలి, ముఖ్య ఆజ్ఞ. విగ్రహాలను కాల్చివేయాలి, వెండి బంగారాలకు ఆశపడకూడదు అని చెప్పాడు. ఈరోజు మన జీవితంలో మనము ఒక్కోసారి ధనాపేక్ష మీద బాగా ఆశ కలిగి ఉంటాం. మన ఎమోషన్స్ ఒక్కోసారి అది ఏ రకమైన ఎమోషన్స్ గురై పాపంలో పడిపోతూ ఉంటాం. కాబట్టి ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే పాపము అందంగా కనిపించినా అది నాశనం చేయాలి. విగ్రహం అందంగా కనిపించిందని దాచుకోవద్దు,
వెండి బంగారాలు బాగున్నాయని దాన్ని ఆశ్రయించద్దు. మీరు దేవునిని కలిగి జీవించాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. కాబట్టి పాపముతో రాజీ పడవద్దు. దేవుడు తోడున్నాడని గుర్తుపెట్టుకో. దేవుడు కృపను బట్టే నిన్ను ఎన్నుకున్నాడని గుర్తుపెట్టుకో అని తెలియజేస్తూ, మరి నన్ను 5:50 దాకా బోధించమన్నారని బట్టి నేను ఈ యొక్క వివరణను మీకు ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని కోరుకుంటూ, ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరినీ వందనాలు తెలియజేస్తూ నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 7వ అధ్యాయం అంతటిని వివరించిన సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. చాలా చక్కటి విషయాలను సహోదరులు నేర్పించారు. కానానీయులతో ఎటువంటి నిబంధన వారు చేసుకోకూడదు. ఎందుకనంటే వారు ప్రత్యేకింపబడిన వారు కనుక ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. అయితే దేవుడు మనకు ఎందుకు వాళ్ళని ఇలా ప్రత్యేకంగా ఉండమంటున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు అంటే వాళ్ళ గొప్పతనం కాదు అదంతా కూడా. దేవుడు వారి యొక్క పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ప్రేమను బట్టే ఇదంతా చేస్తున్నాడు తప్ప వాళ్ళు సంఖ్యకు విస్తరించి ఉన్నారని కాదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రత్యేకింపబడిన వారిగా ఉంటే ఆజ్ఞలన్నింటినీ పాటిస్తే 1000 తరముల వరకు వాళ్ళని దీవిస్తాడు, కరుణిస్తాడు. విధేయత చూపు వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, శారీరకంగా అలాగే ఆర్థికంగా కూడా. కాబట్టి మన జీవితంలో సమస్యల కంటే కూడా దేవుడు గొప్పవాడని మనం గమనించి గుర్తుపెట్టుకుని మరి వేటికి కూడా భయపడకుండా ఉండాలని సహోదరులు తెలియజేశారు. విగ్రహారాధన అనేటువంటిది ఖచ్చితంగా మన జీవితంలోనికి రానివ్వకూడదు. ఆ వెండి బంగారాలను, ఆ యొక్క ప్రతిమలను వేటిని కూడా మనం అపేక్షించకూడదు అనేటువంటి విషయాలను ఇప్పటి వరకు సహోదరులు తెలియజేశారు. సహోదరులు యవనస్తులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసింది కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన లేఖనం ఏమి చెప్పుచున్నది అనే ధ్యాన కూడికలో మేము జాయిన్ అయ్యి ఈ విధంగా మా గాత్రము ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి మీ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ విధులను గురించి మేము నేర్చుకున్నాం తండ్రి. మీరు నాయన వాగ్దానం చేసినటువంటి కానాను దేశంలో మీ ప్రజలు వెళ్ళిన తర్వాత వారు నాయన ఎలా జీవించాలో అనేటువంటి విషయాలు మేము తెలుసుకున్నాము. మరి ముఖ్యంగా మీరు చెప్పినటువంటి న్యాయ విధులను పాటించాలని, ఆ న్యాయ విధులు మరి ఆ కానాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల వారిని నిర్మూలన చేయాలని, అలాగే వారితో ఎలాంటి సాంగత్యము కానీ, అలాగే వారి ఆచారాలు పద్ధతులు ఆచరించకూడదని, అలాగే వారి దేవతలకు మరి మీ పిల్లల్ని ఇవ్వకూడదని, వాళ్ళతో కలిసి మీరు కలుషాత్మలు అవ్వకూడదని విషయాలు నాయన నేర్పించారు. ఎందుకంటే మీరు పరిశుద్ధులు కనుక మీ ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా పరిశుద్ధులుగా ఉండాలని న్యాయ విధులు వారికి నేర్పించారు తండ్రి. అలాగే నేటి క్రైస్తవులు అనేటువంటి మాకు కూడా మరి ఈ యొక్క ముంగుర్తుగా మరి క్రైస్తవులు అనేటువంటి మేము కూడా మరి ఆరాధన క్రమంలో సంఘంలో ఎలా ఉండాలో, మీకు ఎలా లోబడి ఉండాలో, ఎలాంటి విధేయత కలిగి ఉండాలో మరి ముంగుర్తుగా మాకు హెచ్చరించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మీ దాసులు దేవకర్ణ గారు మరి క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే మరి ఆ సంఘము అభివృద్ధి కొరకు కొందరిని పరిచర్య ధర్మం జరిగించుకుంటానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వారి ద్వారా మరి అనేక సంఘ కార్యక్రమాలు జరగాలని, అలాగే పరిశుద్ధుల కొరకైన సందా ఇవ్వాలని, ఆ సంఘాన్ని ఒక ధననిధిగా ఏర్పాటు చేసి
ఆ ధననిధిని ఎవరికి ఎలా ఖర్చు పెట్టాలో అనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే సంఘంలో మరి పనిచేస్తున్న సువార్థికుడు ప్రాముఖ్యంగా ఎలా ఉండాలో అనేటువంటి విషయాలు మాకు నేర్పించారు తండ్రి. అలాగే ఈరోజు మరి ఏమైతే మా మధ్యకి సమాచారం తీసుకొచ్చి తెలియజేయాలనుకుంటున్నారో ఆ విషయాలు ఈరోజు కూడా వారి ద్వారా మాకు తెలియజేస్తారని ఆశపడుతూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నటువంటి సహోదరులు యేసుపాదం వారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా ఉపయోగించుకొని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన తండ్రిని దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము గడిచిన దినంలో కానుకలు గురించి చెప్తున్నాము. అందులో భాగంగా పితరుల యుగంలో వారు ఎలా ఇచ్చారు, అలాగే ధర్మశాస్త్ర యుగంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చుటను గురించి ఇచ్చిన ఆజ్ఞను గురించి మనం నేర్చుకున్నాము. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు ఇచ్చుటను గురించి, అలాగే క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క సంఘము కానుకలు ఇచ్చిన విధానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అలాగే కానుకలను ఎందుకు ఇవ్వాలి అంటే కానుకల యొక్క అవసరత క్రొత్త నిబంధనలో దేవుడు ఎందుకు ఆ యొక్క విధానాన్ని ఏర్పాటు చేశాడు, అలాగే మనం కానుకలు ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని కూడా మనం ధ్యానించాం. అందులో భాగంగా ఒకటి సిద్ధపాటు కలిగి ఇవ్వాలి అని మనం చెప్తున్నాం. అలాగే వర్ధిల్లిన కొలది ఇవ్వాలి అని చెప్తున్నాం. అలాగే కలిమి కొలది ఇవ్వాలి, ధారాళముగా ఇవ్వాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనము సమృద్ధిగా ఇవ్వాలి అనే విషయాన్ని మనం దేవుని వాక్యం నుండి చూద్దాం. దేవునికి మనము సమృద్ధిగా ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనము 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఈ 8, 9 అధ్యాయాల్లో దేవునికి ఇచ్చుటను గూర్చి పౌలు గారు అనేక విషయాలు సుదీర్ఘంగా చర్చించాడు. క్రొత్త నిబంధనలో కేవలము ఇచ్చుటను గూర్చి 2 అధ్యాయాలు ఎంతో వివరణాత్మకంగా చెప్పబడుట అనేది, అసలు ఇచ్చుటను గూర్చి దేవుని యొక్క ఆలోచన ఏమైందో ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. అంటే ఇది ఎంత బాధ్యతాయుతమైన పని అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఈ మాటలు ఆలోచన చేసినట్లయితే, మరి సమృద్ధిగా అనే మాట పంటతో పోల్చాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి వ్యవసాయం దగ్గరికి వెళ్ళిపోయాడు పౌలు గారు. కొంచెముగా విత్తువాడు అంటే దేవునికి ఇచ్చుట అనేది విత్తుటతో పోల్చాడు, అంటే విత్తనముతో పోల్చాడు. అంటే ఇందులో చాలా గొప్ప పోలిక ఇది. మనము ఒక విత్తనాన్ని విత్తినప్పుడు అది మరలా మనం కోసేటప్పుడు ఒకే విత్తనం ఉండదు.
అది ఎంత విస్తారంగా ఉంటుందో మనం అంకెలతో చెప్పలేం. మనం చిన్న చిన్న ధాన్యాన్ని చూసినప్పుడు చాలా చిన్నగా ఉండే ఒక విత్తనం అది విస్తారమైన పంటనిస్తుంది. మనం బాగా పరిచయమైన వరి ధాన్యాన్ని మనం తీసుకున్నట్లయితే అది ఎంత అంటే ఒక ఎకరాకు ఆహ్, మనము కొన్ని కేజీలు మాత్రమే విత్తుతాం. కానీ కోసేటప్పుడు కొన్ని క్వింటాళ్లలో దాన్ని కోస్తాం. విత్తేదానికి, కోసేదానికి సంబంధం లేదు. అలాగే మనం ఒక మామిడి విత్తనాన్ని నాటితే అది ఒక విత్తనమే కానీ అది వేలాది కాయలను, లక్షలాది కాయలను అది కాస్తుంది. అంటే ఒక చెట్టు నుండి మనం ఒక 1000 కాయలనుకుందాం. లేక 2, 3000 కాయలనుకుందాం. అది ఒక దాంట్లో అనుభవం ఉన్న ఒక మామిడి రైతుకు తెలుసు. ఒక విత్తనం లేక నాటితే అది చెట్టయితే, ఆ చెట్టుకి ఎన్ని కాయలు దిగుబడొస్తుందో మనం ఖచ్చితంగా ఆ రైతుని అడిగి తెలుసుకోవచ్చు. కనుక దేనితో పోల్చాడు అంటే, నువ్వు ఒక విత్తనం నాటితే, ఆ ఒక విత్తనం ఒక చెట్టయితే, ఆ చెట్టు కొన్ని వేల కాయలు కాస్తే, నువ్వు 1000 విత్తనాలు నాటితే, అది ఎన్ని వేల కాయలు, ఎన్ని రెట్లు అంటే ఒక చెట్టు 1000 ఒక విత్తనం 1000 కాయలు కాస్తే 1000 రెట్లు అది ఆహ్, ఫలిస్తుంది. ఈ సందర్భంగా మనము అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పంటను వేసినప్పుడు అది నూరంతలుగా ఫలించింది అని చెప్పబడింది. అంటే దేవునికి మనం ఇచ్చే కానుకను దేవుడు ఒక విత్తనంతో పోల్చాడు. ఆ విత్తనము ఎంత విస్తారంగా ఫలిస్తుందో మనం గ్రహించాలి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు 10వ భాగాన్ని మాత్రమే ఆజ్ఞాపించాడు. కానీ ఇప్పుడు అది వారి ఫలం ఎంత? వారు 10వ భాగం ఇస్తున్నారు. ఒకవేళ ఆ 10వ భాగాన్ని ఇచ్చుట ద్వారా దేవుడు వారికి 10వ భాగం ఇచ్చాడా? 20వ వంతు ఇచ్చాడా? లేక 100వ వంతు ఇచ్చాడా? అనేది మనం ఆలోచిస్తే దేవుడు మలాకీ గ్రంథంలో ఒక చక్కని విషయాన్ని తెలియజేశాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ ఆయన ఇశ్రాయేలీయులకు వారిని గూర్చి తెలియజేస్తూ 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అంటాడు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనము పర్సెంటేజ్‌ని చూస్తున్నాం. ఎంత శాతము దేవునికి ఇమ్మని అడిగాడు. ఎంత శాతము ఆయన తిరిగి నీకు రిటర్న్ చేస్తున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు చాలామంది ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్సు, అలాగే డెత్ ఇన్సూరెన్సు ఇలాంటివి. అందులో ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు పర్సెంటేజ్‌లు ఆఫర్ చేస్తూ ఉంటారు. అదేంటంటే నువ్వు ఇంత కడితే ఇన్ని రెట్లు నీకొస్తుంది. ఇన్ని రెట్లు నీకొస్తుంది అని చెప్పినప్పుడు ఈ యొక్క కస్టమర్ ఏం చేస్తాడంటే, నేను కట్టేదానికంటే ఎన్నో వేల రెట్లు నాకు తిరిగి రిటర్న్ అవుతుంది అనే దాన్ని బట్టి, ఈ కంపెనీల్లో ఏది ఎక్కువ రిటర్న్ చేస్తుందో దాని గూర్చి సమాచారాన్ని తెలుసుకొని, ఎక్కువ రిటర్న్ ప్రాఫిట్ ఇచ్చే కంపెనీలో అతను పెట్టుబడి పెడతాడు. ఇన్సూరెన్స్ చేస్తాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అది భౌతిక సంబంధమైన, ఆరోగ్యపరమైన లేక తన తరువాత తన కుటుంబము ఒక మంచి బెనిఫిట్ పొందటానికి అది ఎలా ఉపయోగపడుతుందో, అలాగే అతడు మరి మనం కూడా
మన ఆత్మ సంబంధమైన జీవితంలోను, భౌతిక సంబంధమైన జీవితంలో రెండింతలా కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడటానికి దేవుడు మనల్ని ఇన్సూర్ చేయమంటున్నాడు, బీమా చేయమంటున్నాడు, విత్తమంటున్నాడు, విత్తనానితో పోల్చాడు. ఎంత గొప్ప విషయం మనం గమనించాలి. ఇశ్రాయేలీయులను దేవుడు 10వ భాగం అడిగాడు. ఆయన నేను మీకు పట్టరాని అంటున్నాడు, పట్టజాలనంత విస్తారముగా అన్నాడు. అంటే దేవునికి ఇవ్వవలసిన ఒక కొలత ఆయన చెప్పాడు. రిటర్న్ ఆయన ఎంత ఇస్తాడో ఆ కొలత కూడా ఆయన చెప్తున్నాడు. వీళ్ళు ఇవ్వాల్సింది 10వ వంతు, ఆయన ఇచ్చేది పట్టజాలనంత, అంటే పట్టుకోలేనంత. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుడు ఎంతో గొప్పగా వారికి ఇవ్వటానికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆకాశపు వాకిండ్లను విప్పుతాను అంటున్నాడు. అంటే అసలు మనం ఊహించలేము. ఆకాశపు వాకిండ్లు విప్పే దేవుడు ఇవ్వటం అంటే అసలు అది మనం ఊహించలేము. కనుక దేవుడు ఇచ్చేది ఆ స్థాయిలో ఉంటుంది. కనుక ఈరోజు మనం గ్రహించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క దరిద్రతను పోగొట్టడానికి ఆయన ఒక విధానాన్ని పెట్టాడు. అదేంటంటే 10వ వంతు ఇవ్వాలి. మీరు 10వ వంతు ఇస్తే నేను ఊహించలేనంతగా, పట్టజాలనంతగా మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. కనుక జాగ్రత్త మనం గ్రహించాలి. దాన్ని ఇక్కడ పౌలు గారు విత్తనంతో పోల్చాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. అంటే ఇప్పుడు నువ్వెంత పంట కోయాలనుకుంటావో అంత నువ్వు విత్తాలి అని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒక విధంగా దేవుని పరిచర్య కొరకు ఇచ్చుట అనేది మన భౌతికమైన ఆత్మీయమైన దారిద్ర్యాన్ని పోగొట్టుకొని దేవుడు మన కొరకు దాచి ఉంచిన ధన నిధులతో సమృద్ధికరమైన జీవితాన్ని జీవించుటకు దేవుడు సంఘములో ఏర్పాటు చేసిన ఒక గొప్ప స్థితి. ప్రియమైన వారలారా, ఈరోజు క్రైస్తవులుగా ఉండి ఇంకా దారిద్ర్యతను అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీమంతుడైన దేవుని కృపను వారు పొందలేదని మనం గ్రహించాలి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో దేవుని గురించి మాట్లాడుతూ శ్రీమంతుడైన దేవుడు అంటాడు. అంటే ఆయన రిచ్ గాడ్. అంటే ఎంత రిచ్ అంటే ఇక ఆయనకంటే ధనవంతుడు ఎవడూ లేడు. ఆయన అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి ఇంకా ఈ లోకంలో ఒకవేళ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటే కారణాలు చాలా ఉండొచ్చు. కానీ అందులో ఒక కారణం ఏంటంటే దేవునికి ఇచ్చుట అనే దాంట్లో మనం ఫెయిల్ అయిపోవటం అని నేను అనుకుంటున్నాను. చాలా మంది దేవునికి ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి ఈ విధానాన్ని అంటే సిద్ధపాటు కలిగి ఎవరు, రెండోది వర్ధిల్లిన కొలది ఎవరు, 3 వాళ్ళకు కలిగింది ఎవరు, కలిగి ఉన్నా సరే ఎవరు. ఇది చాలా బాధాకరమైన విషయం. కొన్నిసార్లు నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వారు చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నప్పుడు ఆదివారం కానుకలు వేసే స్థితి కూడా వారికి లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితి నుండి దేవుడు వారికి ఇప్పుడు సమృద్ధికరమైన స్థితి ఇచ్చాడు. విచిత్రం ఏమిటంటే వారు అప్పుడు అలానే ఇచ్చారు, ఇప్పుడును అలాగే ఇస్తున్నారు. అది వారిని కాదు, దేవుని మోసగించుకునే విధానం. దేవుడు నీ స్థితిని మార్చి నిన్ను బాగు చేసి నీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన తర్వాత కూడా నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు వెనకటి విషయాన్ని ఫాలో అవుతున్నావు అంటే నువ్వు దేవుని ధనాన్ని దొంగిలిస్తున్నావు. బాధ్యత లేని విశ్వాసిగా ప్రవర్తిస్తున్నావు. బాధ్యత లేని విశ్వాసులను, దేవునికి ఇవ్వవలసిన ధనాన్ని దొంగిలించే విశ్వాసులను దేవుడు సహించడు. ఇది మనం గ్రహించాలి. ఒక తలాంతు ఇచ్చిన వాడి దగ్గర ఆ తలాంతును కూడా లాగేసుకున్నాడు దేవుడు.
ఈరోజు మన జీవితాల్లో నిన్ను స్థానిక సంఘంలో ఒక ధనవంతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడంటే, ఆ స్థానిక సంఘానికి నువ్వు ఉపయోగపడాలి. నీ ధనం ఉపయోగపడాలి. నువ్వు స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు చాలామంది విశ్వాసులు స్వార్థపూరితంగా వారి యొక్క ధనాన్ని కేవలం వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పిల్లల కొరకు, వారి తర్వాత వచ్చే వారసుల కొరకు కూడా దాచుకుంటూ దొంగలవుతున్నారు. దేవుడు దాన్ని సహించడు. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే క్రొత్త నిబంధన సంఘంలో కొందరు ఎంతో త్యాగపూరితమైన విధానాలను వారు అనుసరించారు. మీకు నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుకుందాం. ఒకే ఒక అధ్యాయం. ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఆ పత్రికలో పౌలు గారు ఫిలోమోనుతో మాట్లాడుతూ 4వ వచనంలో ఇలా అంటాడు. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలేనని వేడుకొనుచున్నాను. చూడండి, ఆ 7వ వచనం కూడా చూద్దాం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ప్రియమైన వారలారా, పౌలు గారు ఒక విధమైన తన్మయత్వానికి వెళ్ళిపోయాడు. ఫిలోమోను సంబంధించిన సంగతులు ఆయన విన్నప్పుడు ఫిలోమోనుకు ఈ పత్రిక రాస్తూ నిన్ను బట్టి నిన్ను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ప్రతి ఏదో లేకపోతే అద్భుతాలు సంఘం పట్ల ఉన్న ఆ గొప్ప స్థితిని వ్యక్తపరచుకుంది. ఒక గొప్ప ధనవంతుడు దగ్గరగా ఉండి అంగీకరించేవాడు, విశాల హృదయం కలిగిన వాడు. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున. ఈ మూల పరిశుద్ధ హృదయ విశ్రాంతి విశ్రాంతి అంటే ఏంటి? పరిశుద్ధులు అనగా స్థానికంలో చరిత్రలు స్థానిక సంఘ కార్యక్రమాలు పెట్టాడు. అంతకంటే గొప్ప ఏమిటంటే పౌలు వందన సమాన చేస్తూ ఆయన ఏమంటాడంటే ఉన్న శుభము ఉంటాడు. ఇక్కడ అంటే లాగా బిల్డింగులు స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించే పరిస్థితి లేదు. వారి రోజులు ఆ ధనవంతులు విశాలమైన హాల్ ఉండేవి. విశాలమైన గదులను దేవుని ఇచ్చేసారు. మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకే పౌలు గారు ప్రియమైన వారు చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైన. అలాగే అకులా ప్రిస్కిల్లా అనేవారు కూడా ఆ యొక్క వారికున్న ఇంటిని దేవుని పరిచర్య కొరకు ఇచ్చేశారు. ఈరోజు మనము విస్తారమైన ధనాన్ని కలిగి గొప్ప గొప్ప ఇండ్లను కట్టించుకొని ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవులు సంఘాలలో ఉండి కూడా దేవుని మందిరాలు పాడుబడినట్లుగా ఉంటాయి. అందులో కనీస వసతులు ఉండవు. చూడండి, ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక సువార్థికుని గృహాన్ని చూడండి. కొంతమంది సువార్థికులు చాలా ధనికంగా ఉంటారు. కొంతమంది సువార్థికులు
ఆ, సరి అయిన వస్త్రాలు కూడా ఉండవు, సరైన వాహనాలు కూడా ఉండవు, సరైన సౌకర్యాలు కూడా ఉండవు. వాళ్ళు త్యాగాన్ని చేస్తూ ఉన్నారు చాలా మంది. కొంతమంది సుఖభోగాలు అనుభవించే సేవకులు కూడా ఉన్నారు. అలాగే చాలా మంది లగ్జరీ లైఫ్ అనుభవించే విశ్వాసులు ఉన్నారు. కానీ దేవుని మందిరంలో వాళ్ళ ఇళ్లలో ఏసీలు ఉంటాయి. కానీ వారు ఆరాధించడానికి వెళ్ళే మందిరంలో ఓ ఫ్యాన్ కూడా ఇవ్వలేరు. ఎంత స్వార్థం ఆలోచించండి. వారి ఇంట్లో ఖరీదైన బెడ్స్, ఖరీదైన సోఫాలు, ఖరీదైన కుర్చీలు ఉంటాయి. కానీ ఒక కుర్చీ దేవుని మందిరంలో ఇవ్వాలి అనే ఆలోచన వారికి ఉండదు. ఎంత స్వార్థపూరితమైన, దౌర్భాగ్యకరమైన ఆ స్థితితో మనం ఆలోచించాలి. ప్రియమైన వర్లారా, స్థానిక సంఘములో దేవుడు నిన్ను ఒక ధనికమైన స్థితిలో ఉంచితే, ఒక మంచి ఆర్థికమైన స్థితిలో ఉంచితే, నీవు నీ సంఘానికి నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని ఇది నాది, నా కష్టార్జితం, నేను అనుభవించాలి, నా తర్వాత నా పిల్లలు అనుభవించాలి అనే స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటే, ధనవంతుడితో దేవుడు చెప్పాడు. ఆయన అనుకుంటున్నాడు, నా కొట్లు విప్పి నేను నా ధాన్యాన్ని, నా ధనాన్ని అంతటిని అందులో ఉంచుతాను. నా ప్రాణమ అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీ కొరకు సమకూర్చబడింది. తిను, త్రాగు, సంతోషించు అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడా అన్నాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, ఓ ఫూల్ అంటాడు. ఫూలిష్నెస్ అనేది అక్కడ కనపడుతుంది. దేవుడు నిన్ను ఎందుకు దీవించాడు అంటే, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. దేవుడు నిన్ను ఎందుకు ధనవంతుడిగా చేశాడంటే, నువ్వు అనేకులకు సహాయకారిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక స్వార్థాన్ని విడిచిపెట్టాలి మొట్టమొదట. ఈనాటి క్రైస్తవులు ఎందుకు సువార్త వ్యాప్తిని జరిగించలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు భారతదేశంలో సువార్త వ్యాప్తి అనేది జరగలేకపోతా ఉంది? అందుకు మూలమైన ధనాన్ని ఎవరో కూడా వినియోగించలేక స్వార్థంతో వారి తర్వాత తరాల కొరకు కూడబెట్టుకునే వారిలాగే ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే ఏంటది? దాని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము? చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారు. మరి అపోస్తున్న పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అక్కడ పౌలు గారు ఇలా అంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందిందాం. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని అని ఆయన అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ ఆ ఒక స్థానిక సంఘంలో ధనవంతులైన వారు ఎలా ఉండాలో చెప్తున్నాడు. 17వ వచనానికి వద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఆజ్ఞతో కూడిన విధానాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు, పాలు అంటే భాగాన్ని ఇచ్చేవారు. ఈరోజు ఒక క్రైస్తవుడు తను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటే, ధనికమైన స్థితిలో ఉంటే, ఆ యొక్క ధనములో పాలిభాగం ఎవరికి ఉంటుంది? తనకి, తన తర్వాత తన భార్యకి, తన యొక్క పిల్లలకి, అంతే. ఇంకా ధనములో ఎవరికి పాలు ఉండదు. కానీ సంఘంలో విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, నువ్వేదైతే తింటున్నావో దాంట్లో కొంచెం భాగాన్ని నీ పక్కవాడికి పెట్టు.
నువ్వేదైతే కలుగున్నావో దాంట్లో కొంచెం, అంతా కాదు కొంచెమైనా నీ నీ పొరుగువానికి ఇవ్వటానికి ప్రయత్నించు. అలాగే నీ దేవుని సేవ కొరకు దాన్ని వినియోగించడానికి నువ్వు ప్రయత్నించు. అది నీకు దీవెన అవుతుంది. నీకు ఆశీర్వాదం అవుతుంది. నీ తరువాత నీ వారసులకు, నీ పిల్లలకు కూడా అది ఆశీర్వాదకరంగా మారుతుంది. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు స్వార్థంతో నిండిపోయి, ఆ ధనవంతుడిలాగా నేను, నా ప్రాణము, నేను సుఖించాలి, నేను తినాలి, నేను త్రాగాలి అనే స్వార్థంతో ఉండుట బట్టి ఈరోజు చాలా సంఘాల్లో ఆ పేదరికం తాండవిస్తా ఉంది. ఎవరో వస్తారు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూసే స్థితిలోని మనం ఉన్నాం. కానీ మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ఒకరితో ఒకరు పాలిభాగం కలిగి ఉండాలని, ఒకరి అక్కరలో ఒకరు పాలు పంచుకోవాలని, ఒకరి సుఖ దుఃఖముల్లో ఒకరు పాలిభాగం కలిగి ఉండాలనే క్రొత్త నిబంధన సంఘములో దేవుడిచ్చిన క్రమబద్ధమైన విధానాన్ని మనం ప్రక్కన పెట్టేశాం. దేవుడు దాన్ని సహించడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు దేవునికి ఇవ్వకుండా దొంగలైపోయారు. ఆ తర్వాత దేవుడు అంటాడు, మీరు ఇలాగ చేసినట్లయితే నేను మీ పంటను తినివేసే పురుగులను గద్దిస్తాను. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండును. దేవునికి ఇవ్వకుండా దొంగలుగా ఉన్న వారిని దేవుడు శిక్షించడానికి అనేక తెగుళ్లను వారి పంటలకు రప్పించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దేవుని ఇచ్చే విషయంలో దొంగలైతే మనము తెగుళ్ళ బారిన పడతాం. చూడండి, చాలా మంది వేల రూపాయలు, లక్షల రూపాయలు ఆసుపత్రులకు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి పేదవారిగా కనపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఒక ధనవంతునిగా ఎందుకు ఉంచాడంటే నువ్వు దేవునికి ఉపయోగపడాలి. నీ ధనము దేవునికి ఉపయోగపడాలి. నువ్వు విత్తే ప్రతి విత్తనము నూరంతలుగా, వెయ్యంతలుగా, అంతలుగా అది దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి ఇచ్చి నువ్వు ఎప్పుడు నష్టపోవు. అమ్మో, నేను 100 రూపాయలు ఇవ్వాలా దేవునికి, 500 ఇవ్వాలా, 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా? అమ్మో, నువ్వు ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ బిల్లు వేస్తే చచ్చినట్టు కట్టాలి. కానీ నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు రిటర్న్ ఇస్తాడు. డాక్టర్కి నువ్వు రిటర్న్ ఏమి ఇవ్వవు, నువ్వే ఇవ్వాలి. ఇంకా అనేక విషయాల్లో కనుక సమృద్ధిగా ఇవ్వటం మనం నేర్చుకోవాలి. అది క్రైస్తవ లక్షణం, దేవుని పిల్లల బాధ్యత. జాగ్రత్తగా మనం గ్రహించాలి. తర్వాత మనం 6వ పాయింట్ గమనించినట్లయితే హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము మనం ఇవ్వాలి. హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనము మనము చదువుకున్నట్లయితే, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. చూడండి, ఇక్కడ నిశ్చయించుకోవాలి. నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నేను రేపు ఆదివారం వస్తుంది, ఇదిగో దేవునికి నేను ఇంత ఇవ్వాలి. ముందుగా ఆ కానుక తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందులో నువ్వు దేవుని పట్ల లక్ష్యాన్ని కలిగి ఉన్నావు, శ్రద్ధ కలిగి ఉన్నావు. హేబేలు నీతిమంతుడయ్యాడు, కానుక ద్వారా, అర్పణ ద్వారా నీతిమంతుడయ్యాడు. ఆయన నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేవన్నీ హేబేలులో చూస్తాం. దేవునికి ఎలా ఇవ్వాలనే దానికి సంబంధించిన ప్రతిదీ కూడా హేబేలు సిద్ధపాటు కలిగిచ్చాడు. వర్ధిలను కొలదిచ్చాడు, కలిమి కొలదిచ్చాడు, ధారాళంగా ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు, హృదయంలో నిశ్చయించుకొని ఇచ్చాడు. ఇవన్నీ అక్కడ చూస్తాం మనం. కొన్ని వేల సంవత్సరాలకు ముందే, చట్టమేమి లేనప్పుడే దేవుడు ఎలా ఇవ్వాలి అని తన గ్రంథం ద్వారా చెప్పని టైంలోనే ఎలా ఇవ్వగలిగాడు చెప్పి ఈరోజు అనేక మంది సేవకులు వాక్యం ద్వారా మొత్తుకుంటున్నా కూడా చరణం లేని విశ్వాసులు, కఠినులుగా ఉన్న సువార్థికులు, విశ్వాసులు కూడా ఉన్న రోజుల్లో వాక్యం ఘోషిస్తూ ఉంటే అసలు ఏ వాక్యం లేని రోజు, దేవుడు ఏమి చెప్పని రోజుల్లోనే ఎలా ఇవ్వగలిగాడు ఆయన? అందుకే దేవుడు అతన్ని నీతిమంతుడు అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే విశ్వాస వీరుల యొక్క పట్టిక ఆదాముతో మొదలు పెట్టలేదు, ఆయన హేబేలుతో మొదలు పెట్టాడు.
అంత గొప్ప స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. కనుక మనం హృదయంలో నా నా తండ్రి నేను నాకెంత ఇవ్వాలి ఇస్తాను ముందుగా. ఆ తర్వాత ఏడో వచనం ఉత్సాహముగా ఉత్సాహముగా అంటే ఉత్సాహాన్ని ప్రత్యక్ష గుడారం మన ఇచ్చు అని వచ్చాడు. అంటే పని చేస్తుంటే ఎలాంటి విధానాన్ని అనుసరిస్తాడంటే ప్రక్క వాళ్ళ అలా నేను వార్తికుడు సంఘంలో ఉన్నావు కాబట్టి ఈ కారణము ఏ కాబట్టి దేవుడికి మనం ఉత్సాహంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే అన్ని ఇచ్చిన దేవుడు నీకు చాయిస్ ఇస్తున్నాడు, నువ్వు కూడా ఇవ్వు అని. అన్ని నీకు ఇచ్చాడు ఆయన. నువ్వు అన్ని తీసుకునే పద్ధతిలోనే ఉన్నావు. నువ్వెన్ని ఇచ్చాడో దేవుడు నీకు ఒకసారి లిస్ట్ రాసుకో. అన్ని ఇచ్చిన దేవుడు ఒక్కసారి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, నువ్వు కూడా ఇవ్వు అని. అన్ని తీసుకున్న నీకు ఇప్పుడు వచ్చిన అవకాశం ఏంటో తెలుసా? నీవు దేవునికి ఇచ్చే అవకాశం. చాలా జాగ్రత్త గ్రహించండి. ప్రియమైన వర్లారా, ఇది ఎలా ఉంటుందంటే వేల కొలది జనాంగానికి భోజనం పెట్టిన ఒక ధనవంతుడు ఒకానొక రోజు నీ ఇంటికి వచ్చి నాకు కొంచెం భోజనం పెడతావా అంటే అది నీ అదృష్టం. ఎందుకో తెలుసా? అతను వేలాది మందికి కడుపు నింపాడు. ఇప్పుడు తన ఆకలి తీర్చే అవకాశం ఈ వేల మందిలో నీకిచ్చాడు. అది నువ్వెంత అదృష్టవంతుడో ఆలోచించు. ఈ పోలికను మనం గమనించినట్లయితే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆయనకిచ్చే అవకాశం నీకొచ్చింది. ఇప్పుడు నీలో ఉత్సాహంగా ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆయన నీకు సమస్తాన్ని ఇచ్చాడు. అందులో ఒక గొప్ప భాగ్యం ఏంటంటే తన ప్రియ కుమారుని కూడా నీ కోసం నీకిచ్చాడు. తన కుమారుని ప్రాణాన్ని నీకిచ్చాడు, రక్తాన్ని నీకిచ్చాడు, రక్షణ నీకిచ్చాడు, క్షమాపణ నీకిచ్చాడు. ఇక ఆయన ఏమిచ్చాడు రాయాలి అంటే మన చేతిలో ఉన్న పేపర్ సరిపోదు. అంతకంటే మరొక గొప్ప భాగ్యం ఏంటంటే నిత్య జీవం కూడా నీకు ఇచ్చాడు. నీవు దాన్ని సంపాదించుకోగలిగితే అందులో కూడా నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు వీటన్నిటిని ఆలోచిస్తే దేవుడు నిన్ను అడిగినప్పుడు ఉత్సాహంగా ఇవ్వటానికి నువ్వు ముందుకు రావాలి. కానీ ఈరోజు నువ్వు ఆరాధనలో దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు నీలో ఉత్సాహం ఉందా? ఎంతమంది ఉత్సాహంగా కానుకలు ఎప్పుడెప్పుడు ఆ కానుకలు ఇచ్చే ఆ టైం ఎప్పుడు వస్తుంది అని ఉత్సాహంగా ఎదురు చూసే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? మన స్థానిక సంఘాల్లో ధనంతో కూడిన పనులు చేస్తున్నప్పుడు, ఒక మందిర నిర్మాణమో లేక రిపేర్ చేస్తున్నప్పుడు, లేక మీటింగులు పెడుతున్నప్పుడు, లేక బాగా డబ్బుతో కూడా కూడిన పనులు చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈ పని వస్తుందా, నేను ఎప్పుడెప్పుడు ఉత్సాహంగా ఇవ్వాలి అని ఎదురు చూసే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. మొదటి శతాబ్దంలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ఉన్న విశ్వాసులు తమ స్థిర చరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. స్థిర చరాస్తులు ఈరోజు మనం వీలునామాలో రాసుకొని బీరువాలు పెట్టుకుంటాం. కానీ వారైతే అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ప్రియమైన వారలారా, ఈరోజు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వారసులుగా మనం ఉండాలి. వారిలో ఉన్న లక్షణాలు మనలో ఉండాలి. మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాం? మన స్థిర చరాస్తులను కాదు కదా, కనీసం స్థానిక సంఘ అవసరతలు, దేవుని పరిచర్య కొరకు మనం ఇవ్వవలసిన వాటిని ఇవ్వవలసిన రీతిలో, ఇవ్వవలసిన విధానంలో ఇచ్చేవారంగా మనం ఉన్నామా? ఇవ్వటంలో మనము సంతోషంగా ఉన్నామా? ఆలోచించండి. దేవుడు మనఃపూర్వకంగా ఇవ్వాలి అన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవాలయ నిర్మాణ
సమయంలోను, ప్రత్యక్ష గుడార నిర్మాణ సమయంలోను 2 సార్లు దేవుడు అడిగాడు, దావీదు కూడా అడిగాడు. మీరు నిర్గమకాండం 25 అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ దేవుడు అడిగాడు, మనఃపూర్వకంగా ఇచ్చు ప్రతివాని యొద్ద అంటాడు. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29 అధ్యాయం 5వ వచనంలో అక్కడ దావీదు మహారాజు అంటాడు, తాను ఇచ్చి తన యొక్క పనివారిని, తన సేవకులను అంటాడు, మీలో మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా అంటాడు. వెంటనే అక్కడున్న అందరూ కూడా వెంటనే ప్రిపేర్ అయిపోతారు. వెంటనే ఇచ్చేస్తారు దావీదు. దావీదు చాలా సంతోషిస్తాడు. కనుక ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మనం దేవునికి ఇవ్వవలసిన రీతిలో ఇవ్వకపోతే నువ్వెంతిచ్చినా అది వ్యర్థం. అది అది నిరుపయోగం. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎలా ఇవ్వాలో మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఎలా ఇవ్వకూడదో కూడా మనం నేర్చుకుందాం. ఎలా ఇవ్వకూడదని బైబిల్ చెప్పింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక. ఎలా ఇయ్యొద్దు అంటున్నాడంటే అసలు ఇవ్వద్దు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గ్రహించండి. ఇచ్చి నీ దేవుని ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని నువ్వు దిగజార్చొద్దు. నీ దేవుడు ధనవంతుడు, నీ దేవుడు సమృద్ధి గలవాడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, కోటీశ్వరులకి కోటీశ్వరుడు ఆయన. మన దేశంలో అంబానీ గారిని చెప్పుకుంటాం కదా, అంబానీలకే అంబానీ ఆయన. అలాంటి దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పిసినితనంగా ఇస్తావా? నువ్వు ఇవ్వద్దు. నువ్వు దేవునికి అలా ఇవ్వద్దు. ఇచ్చి శాపాన్ని తెచ్చుకోవద్దు. దేవుని కోపానికి గురవద్దు. ఇస్తే ఎలా ఇవ్వాలని చెప్పుకున్నావా ఇంతవరకు దేవుని వాక్యం ద్వారా? అలా ఇవ్వు, లేకపోతే మానేసేయి. అసలు నువ్వు ఇవ్వకపోయినా దేవుడు ఏం ఫీల్ అవ్వడు. కానీ పిసినితనంగా ఇవ్వద్దు. దేవుని దృష్టిలో నువ్వు ఒక పెద్ద పిసినారిగా ముద్ర వేయించుకోవద్దు. అది పెద్ద శాపం. ఈరోజు చాలా మంది వారి సొంత అవసరాలకు ఖర్చు పెట్టేటప్పుడు ధారాళంగా ఖర్చు పెడతారు. ఒక వ్యక్తి చాలా నేను ఇందాక తెలియజేశాను. వారు కానుక కూడా సరిగా ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు చాలా అప్పు చేసి చాలా గ్రాండ్‌గా పెళ్లి చేశారు ఆళ్ళ అబ్బాయికి. చాలా గ్రాండ్‌గా పెళ్లి చేశారు. ఏంటండి ఇది ఇలా చేయగలిగారు? అప్పు చేశామండి. అక్కడ అప్పు తెచ్చాం, ఇక్కడ అప్పు తెచ్చాం, అప్పు తెచ్చాం, అప్పు, అప్పు, అప్పు. బంగారం తాకట్టు పెట్టాం. ఇలాగా డ్వాక్రా లోన్‌లు తీసుకున్నాం. అవన్నీ కూడా నీళ్ళలాగా ఖర్చు పెట్టేశాం. దేవుని దగ్గరికొచ్చేసరికి, అయ్యో! మా దగ్గర లేవండి. ఇద్దామని ఉంది కానీ లేవండి. లేవండి, లేవండి, లేవండి. లేవు అనేవాళ్ళు లేకుండానే పోతారని ఒక సామెత. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా గ్రహించండి. నువ్వు పిసినితనంగా ఇవ్వద్దు దేవుడు. తర్వాత 7వ వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 7వ వచనంలో ఎలా ఇవ్వకూడదో చెప్తాడు అక్కడ దేవుడు. సణుగు కొనకయు అంటాడు. సణుగు కొంటూ. ఈ సణుగుడు రోగం ఎక్కువగా మనకి ఎక్కడ కనపడుతుందంటే ఇశ్రాయేలులో కనపడుతుంది. మీరు నిర్గమకాండం, సంఖ్యాకాండం మీరు చదువుతా ఉంటే ఆ 2 కాండాల్లో వాళ్ళు అనేక సార్లు సణిగారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు సణగకుడి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇశ్రాయేలీయులు వారి జీవితంలో సణిగి దేవుని కోపానికి గురయ్యారు. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయులు సణుగులు, దేవుడు అంటాడు, నాకు విరోధముగా సణిగిన సణుగులు నాకు వినపడినవి అంటాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే చాలా మంది ఎక్కడ సణుగుతారంటే దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవునికి ఇవ్వడం దగ్గరికి వచ్చేసరికి సణుక్కుంటూ ఉంటారు. అమ్మో! ఆయనకేం తెలుసండి,
మీటింగులు పెడతాడు. కానీ ఇక్కడ ఇచ్చేవాళ్ళకి తెలుస్తుంది. సువార్థికుని గురించి సణుక్కునేవాళ్ళు. అసలు ఈ టైంలో ఈ మీటింగులు అవసరం అంటారా? ఇంత ఖర్చు అవసరం అంటారా? సణుగులు. ఇలాగ రకరకాలుగా సణుక్కునేవాళ్ళు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు స్థానిక సంఘానికి ఇచ్చిన ఒక గొప్ప బాధ్యత ఏమిటో తెలుసా? అసలు చర్చ్ బిల్డింగులు కూడా కాదు ఆయనకిచ్చింది. ఆయన బాధ్యత. చర్చ్ బిల్డింగ్ మన కోసం, అది దేవుని కోసం కాదు. మనము ఈ ఎండ, వేడి, చలి, వర్షం నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి మన భద్రత కోసం కట్టుకున్న ఒక నిర్మాణమే. దేవుడు ఆజ్ఞాపించిన పనేంటో తెలుసా? సంఘం మీద దేవుడు పెట్టిన పని సువార్త ప్రకటించటం. సువార్త ప్రకటించటానికి నువ్వు ఖర్చు పెట్టి విస్తారంగా. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క సంకల్పంలో అతి గొప్ప పని, గొప్ప ఆజ్ఞ ఏంటి? ఆయన తన శిష్యులకు చెప్పాడు. ఆయన సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించడం అనేది సంఘము యొక్క అతి ప్రాముఖ్యమైన బాధ్యత. ఎన్ని సంఘాలు ఈరోజు ఈ పని చేస్తున్నాయి? ఎంత ఎంత మనము సువార్త కొరకు ఖర్చు పెడతాం? ఎంత మనము సువార్త పరిచర్య కొరకు మన ధనాన్ని వెచ్చిస్తాం? ఆలోచించండి. కనుక మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే దేవునికి ఇచ్చే విషయంలో మనం సణుగు కొనకూడదు. సణుగు కొనకుండా ఇవ్వాలి. తర్వాత మనము అదే 7వ వచనం చూసినట్లయితే రెండో మాట కనపడుతుంది. బలవంతముగా కాక. కొంతమంది బలవంతంగా ఇస్తారు. అంటే ఇస్తారు కానీ ఇష్టపూర్వకంగా ఇవ్వరు. బలవంతంగా ఇస్తారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇవి ఇచ్చుటకు మన జీవితంలో మనము అనుసరించకూడని లక్షణాలు. ఈ లక్షణాలు మనం అననీయ సప్ఫీరాలో చూడగలం. వాళ్ళు ఎలా ఇచ్చారు? సణుక్కుంటూ, బహుశా లోపల సణుక్కుంటూ ఉండొచ్చు. బలవంతంగా ఇచ్చారు. అంటే ఇస్తాము అని వాళ్ళు స్వయంగా చెప్పారు. అక్కడ పేతురు అడగల, అపోస్తలులు అడగల, ఎవరు అడగల. అక్కడ వాళ్ళు స్థిర చరాస్తులను అమ్మి స్వేచ్ఛగా ఇచ్చారు. అంటే అది ఆజ్ఞ కాదు. మీరంతా మీ స్థిర చరాస్తులను ఇవ్వండి అని ఎవరు చెప్పలేదు. కానీ వాళ్ళు స్వయం ప్రేరేపితంగా ఇచ్చారు. అయితే వాళ్ళు ఇస్తూ ఉంటే ఇక్కడ మనకి అక్కడ ఒక అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చివరి వచనంలో బర్నబా కనపడతాడు. బర్నబా గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకోవచ్చు. ఎందుకు అనంటే బర్నబాను గురించి మాట్లాడుతూ అక్కడ పరిశుద్ధాత్ముడు పేరు చెప్పాడు. ఆయనకి ఇంకొక పేరు ఉంది, యోసేపు. ఆ పేరు చెప్పాడు. ఆయన గోత్రం కూడా చెప్పాడు. గోత్రం ఏంటంటే లేవి గోత్రం. లేవి గోత్రం ఎందుకు చెప్పాలి అక్కడ అంటే, లేవి గోత్రానికి ఉన్న విధానం ఏంటంటే తీసుకోవటం తప్ప ఇవ్వటం తెలియదు. అంటే వారి నుండి దేవుడు ఇమ్మని ఏం అడగల. మిగిలిన 11 గోత్రాల వాళ్ళకి ఇమ్మని చెప్పాడు కానీ వాళ్ళని ఇమ్మని దేవుడు చెప్పలేదు. అలాంటి పుచ్చుకునే గోత్రం నుండి వచ్చిన బర్నబా ఇప్పుడు తనకున్న ఆస్తిని అమ్మి దేవునికి ఇచ్చేశాడు. ఎంత గొప్ప మాదిరి మనం ఆలోచించాలి. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి నేను లేవి గోత్రానికి చెందిన వాడిని, నేను మీ దగ్గరే తీసుకోవాలి, నేను ఎవరికి ఇవ్వకూడదు అని అనుకోలేదు. ధర్మశాస్త్రం అయిపోయింది. ఆ కాలం అయిపోయింది. తీసుకునే కాలం అయిపోయింది. ఇప్పుడు నేను క్రైస్తవునయ్యాను. ఇప్పుడు నేను ఇవ్వాలి. నా గోత్రంలో ఉన్నవారు ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నంత కాలం తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేను క్రొత్త నిబంధనకు వచ్చాను, నేను ఇవ్వాలి అని అతను ఇచ్చాడు. కానీ అననీయ సప్ఫీరాలు అయితే సణుకుంటూ ఇచ్చారు. అబద్ధం ఆడారు. పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చారు. పేతురు అంటాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయము ప్రేరేపించను అంటాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నేను సమృద్ధికరమైన స్థితిలో ఉంచితే సమృద్ధిగా ఉన్న నీవు దేవునికి సమృద్ధిగా ఇవ్వకపోతే నువ్వు దేవుని మోసం చేస్తున్నావు. దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈరోజు స్థానిక సంఘ నిర్వహణ, సువార్థీకరణ అనేది ధనంతో ముడిపెట్టబడింది. కనుక ఆ ధనాన్ని ఇవ్వడంలో మనమందరము కూడా బాధ్యులుగా ఉన్నాం. ఒక స్థానిక సంఘంలో ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావా, ఒక సేవకుడిగా నువ్వు ఉన్నావా, నీ స్థానం ఏదైనా సరే దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను
నీ స్థానంలో నీవు యథార్థముగా వాక్యానుసారంగా ఇవ్వవలసిన బాధ్యతని మీద దేవుడు పెట్టాడు. దాన్ని విస్మరిస్తే దేవుడు ఉపేక్షించడు. దాన్ని నువ్వు విస్మరించకుండా బాధ్యతగా తీసుకుంటే దేవుడు నిన్ను మర్చిపోడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు హగ్గై గ్రంథం ఒకసారి చూడండి, 1వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు దేవుని పని చేయటం ప్రక్కన పెట్టినప్పుడు అక్కడ అంటాడు, వారు కష్టపడి సంపాదించినది చిల్లి సంచిలో వేసినట్టు అయిపోయిందంట. వారు విస్తారముగా విత్తినా కొంచెమే పండిందంట. వాళ్ళు దుప్పటి కప్పుకున్న చలి ఆగటం లేదట. వారు దాహం నీరు తాగుతున్న దాహం తీరటం లేదంట. వారు తింటున్న ఆకలి తీరటం లేదంట. ఎందుకు అలా అయిపోయింది వారి పరిస్థితి అంటే, వారు దేవుణ్ణి ప్రక్కన పెట్టి వారి స్వార్థాన్ని వాళ్ళు చూసుకున్నారు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలముగా మన స్వార్థాన్ని మనం చూసుకోవడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. ఆయన ఎందుకు నిన్ను కన్నాడంటే, ఆయన కొరకు నీవు సత్క్రియలు చేయాలి అని. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉండటానికి ఆయన మనల్ని కన్నాడు. తీతుకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనపడుతుంది. కనుక ప్రియమైన వారలారా, నేను ఈ మాటలు ముగిస్తా ఉండగా దయచేసి గమనించండి. నువ్వు ఎలా ఇస్తున్నావు, ఎలా ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపించాడు, అలా ఇస్తున్నావా? ఇచ్చి ఆశీర్వదించబడుతున్నావా? ఇచ్చి ఆశీర్వదించబడే స్థితి నీకు లేదు. ఇకనైనా వాక్యానుసారంగా దేవునికి ఇవ్వటానికి ప్రయత్నించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఈ లోకానికి మీరు సమస్తాన్ని ఇచ్చారు. ఇచ్చుట అనేది మీ దగ్గరే మేము నేర్చుకుంటాం. అలాంటి గొప్ప దేవునిగా మిమ్మల్ని కలిగి ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. స్థానిక సంఘంలో ఆశీర్వాదానికి ఒక కారణంగా, ఆశీర్వదించబడటానికి ఒక అవకాశంగా మీరు ఈ నియమాన్ని పెట్టారు. కానీ ఈరోజు చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. కనుక మా తండ్రి, మేము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఒకవేళ మాలో ఈ లక్షణాలు లేకపోతే మమ్మల్ని క్షమించండి. ఈ లక్షణాలు కలిగి ఉండేవారుగా మమ్మల్ని బలపరచండి. అలాంటి మంచి ఆలోచన విధానం మాకు దయచేయి. మా తండ్రి, ఉదయకాల సమయంలో ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా వాక్యానికి లోబడి తండ్రి, మా ప్రాంత సువార్థీకరణలో మా వంతుగా మేము మీరిచ్చిన ధనాన్ని స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, ఉత్సాహంగా ఇచ్చి నిన్ను ఘనపరిచి, మహింపరిచే జ్ఞానం మాకు దయచేయి. అలాంటి విశ్వాసం మాకు దయచేయి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, కనికరించండి. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కూడికలో పాల్గొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, 22వ తారీఖు జరగబోయే మీటింగ్ కొరకు మీ కృప దయచేయండి. మంచి వాతావరణాన్ని, మంచి వస్తువులను మీరు అనుగ్రహించండి. అనేకులు అక్కడ పాల్గొని తండ్రి, మీ సత్యవాక్యాన్ని వినే భాగ్యం మీరు దయచేయండి. దాని కొరకు ఎంతో ప్రయాసపడుతున్న తండ్రి, మరి మీ దాసుడు రవి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా మీ పనిముట్లుగా వాడుకోండి. అలాగే మా తండ్రి, మరి ఈరోజు మేము సాయంకాలం కూడుకొని నేర్చుకోబోయే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ విషయంలో మీ కృప అనుగ్రహించండి. అందరూ సిద్ధపడి అందులో పాల్గొనే గ్రహింపు, అలాంటి సిద్ధపాటు వారికి దయచేయి. అలాగే మా తండ్రి, ఇంకా మరి నాకంటే ముందుగా
ఈ యొక్క వేదికలో పనిచేసిన వారు, ప్రార్థించిన వారు, పాటలు పాడిన వారు, వాక్యం చదివిన వారు, వాక్యాన్ని ఉపదేశించిన వారు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపచేత బలపరచండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇంకా రానున్న దినాల్లో తండ్రి ఈ యొక్క వేదిక అనేకులు ఒక గొప్ప సాధనముగా, ఒక గొప్ప పనిముట్టుగా, ఆశీర్వాదకరంగా ఉంచి దీవించమని ఈ యొక్క కార్యక్రమం అంతటి విషయమై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.